హాయ్ అండి. అందరికీ నమస్తే. నేను మీ గీత. 'రావణ్ చెరలో సీత' పార్ట్ 69 ఇది లాస్ట్ ఎపిసోడ్ అండి. అందరూ కూడా స్టోరీని ఎంత బాగానో ఆదరించారు. ఇంకా మంచి మంచి స్టోరీస్‌ని మీ ముందుకు తీసుకొస్తాను. ఇంకా స్టోరీలోకెళ్ళిపోదాం. జ్యూస్ తీసుకొని తాగుదామని అనుకున్న సీతకి కడుపులో బాగా తిప్పుతున్నట్లు అవ్వడంతో, ఎందుకో కళ్ళు మొత్తం చీకటిగా అవుతున్నట్టు అనిపించడంతో, ఏంటి ఈరోజు నాకిలా అవుతుంది? అసలేమైంది అని తన కడుపులో కూడా అసలేమీ బాలేకపోవడంతో జ్యూస్ తాగుదామని చూస్తున్న సీతకి ఇంక తనకి వామిటింగ్ వస్తున్న ఫీలింగ్ వస్తున్నట్లు గబగబా వాష్ బేసిన్ దగ్గరికి పరుగులు పెట్టింది సీత. ఏదో పని మీద లోపలికి వచ్చిన మహాలక్ష్మి గారు సీత అలా వామిటింగ్ చేసుకోవడంతో కంగారుగా సీత దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చి తన తలని గట్టిగా పట్టుకుని వెన్ను నిమురుతూ ఉన్నారు. కడుపులో ఉన్నది మొత్తం బయటికి రావడంతో కొంచెం తేలిగ్గా అనిపించి కళ్ళు తిరిగి అనిపించడంతో మహాలక్ష్మి గారు సీతని తీసుకుని అక్కడే ఉన్న సోఫాలో కూర్చోబెట్టి, "ఏంటి సీత? ఏమైంది? ఎందుకిలా వామిటింగ్ చేసుకుంటున్నావు? ఏమైంది?" అని తన నుదురు చెక్ చేసి, ఫీవర్ ఏమైనా వచ్చిందేమోనని కంగారుగా అంటారు మహాలక్ష్మి గారు. "ఎందుకో తెలియడం లేదమ్మా అమ్మగారు. నాకు ఉదయం నుండి ఇలానే ఉంది. బాగా కడుపులో తిప్పుతుంది. కళ్ళు తిరుగుతున్నట్టు అనిపిస్తున్నాయి. ఇంకా జ్యూస్ తాగుదామని లోపలికి వచ్చాను నీరసంగా ఉండి. కానీ వామిటింగ్ అయ్యేటట్టు అనిపిస్తూ ఉంటే ఇలా వచ్చాను. అందుకే వామిటింగ్ చేసుకున్నాను. అసలు నాకిలానే ఉంది మా అమ్మగారు. నేను రూమ్‌లోకి వెళ్ళి పడుకుంటాను" అని సీత అనగానే మహాలక్ష్మి గారు సీతని సోఫాలో కూర్చోబెట్టి, "నీకు డేటొచ్చి ఎన్ని రోజులవుతుంది" అని అడుగుతారు. సీత ఏదో అనుమానంగా ఆలోచిస్తూ, "ఇప్పటికి 2 నెలలు అవుతుంది అమ్మమ్మగారు" అని చెప్తుంది. సీత అలా చెప్పగానే మహాలక్ష్మి గారికి చాలా సంతోషంగా అనిపించింది. సీతని హత్తుకుని వదిలి, "బంగారు తల్లి, తల్లి కాబోతుందన్నమాట" అని ఎంతో సంతోషంగా అంటారు మహాలక్ష్మి గారు. ఆ మాటతో తన ఫేస్ మొత్తం గ్లో అయ్యి కళ్ళల్లో నీళ్లు తిరిగి, "ఏమంటున్నారు అమ్మమ్మగారు? మీరు నిజమే చెప్తున్నారా?" అని తన సంతోషాన్ని దాచుకోలేక హ్యాపీగా అంటుంది సీత. "నిజమే బంగారం, నువ్వు తల్లివి కాబోతున్నావు" అని సంతోషంగా మహాలక్ష్మి గారు అనగానే ఆవిడని గట్టిగా హత్తుకుని కన్నీళ్లకు విముక్తినిస్తుంది సీత. "పిచ్చి పిల్ల, ఎందుకే ఏడుస్తున్నావు? ఊరుకో తల్లి" అని సీతను ఓదారుస్తూ ఉంటే, "ఇది ఏడవడం కాదమ్మమ్మా, నాకు చాలా హ్యాపీగా ఉంది. ఇంతకన్నా సంతోషం నా జీవితంలో ఎప్పుడూ కూడా చూడలేదు. నాకు చాలా అంటే చాలా సంతోషంగా ఉంది అమ్మమ్మ" అని ఆమెను అలానే గట్టిగా హత్తుకుని అంటుంది సీత. "నీకంతా మంచే జరుగుతుంది తల్లి. ఈ విషయం అందరికీ చెప్దాం పద" అని సీతని తీసుకుని బయటికి వెళ్తూ ఉంటే, "అమ్మమ్మగారు, ఆయన లేరు. ఎప్పుడొస్తారు?" అని తెగ ఎక్సైటింగ్‌గా అంటుంది సీత. "ఎప్పుడొస్తారో అన్నది నీకు తెలీదా? అంటే రేపు పెళ్లి టైం కల్లా వస్తానని చెప్పారు. మరి ఫోన్ చేసి ఈ విషయం చెప్పు మీ ఆయనకి. సంతోషంగా ఎగురుకుంటూ వస్తాడు" అని మహాలక్ష్మి గారు నవ్వుతూ అనగానే, "లేదు లేదమ్మమ్మ. ఆయన ఇంటికి వచ్చాక రేపు నైటు నేనే ఆయనకి సర్ప్రైజ్ ఇస్తాను. ఆయన ప్రతి హ్యాపీ మూమెంట్ కూడా నేను కూడా కళ్ళారా చూడాలి. అందుకే ఆయనకి దయచేసి ఎవరు చెప్పకండి అమ్మమ్మ. నేనే స్వయంగా చెప్తాను" అని సీత అనగానే, "సరే సరే బంగారు తల్లి. పద ఈ విషయం అందరికీ చెప్దాం" అని బయటికి తీసుకుని వెళ్తారు మహాలక్ష్మి గారు. రామ్ ఇంపార్టెంట్ వర్క్ ఉండడంతో ఔట్ ఆఫ్ స్టేట్స్‌కి వెళ్ళాడన్నమాట. రేపు పెళ్లి టైంకి వచ్చేస్తానని చెప్పి వెళ్ళాడు. సీతని బయటకు తీసుకుని వెళ్ళి మహాలక్ష్మి గారి విషయం అందరికీ చెప్పగానే ఒక్కసారిగా అందరూ గట్టిగా గంతులు వేస్తూ, అరుస్తూ, కంగ్రాట్స్ అని చెప్తూ సీతని ఉక్కిరిబిక్కిరి చేస్తూ ఉన్నారు. ఇక అందరూ చాలా హ్యాపీగా ఉన్నారు. అలా హల్దీ ఫంక్షన్ కంప్లీట్ చేసుకొని రేపటి పెళ్లి గురించి ఏర్పాట్లు చూస్తూ ఉన్నారు అంతా. సీతని రెస్ట్ తీసుకో అని రూమ్‌కి పంపించారు. రూమ్‌లోకి వెళ్ళి రామ్ కోసం వెయిట్ చేస్తూ ఉంది సీత. కానీ రామ్ ఆ రోజు రాలేదు. నెక్స్ట్ డే మార్నింగ్ అందరూ కూడా పెళ్ళికి రెడీ అయ్యి పెళ్లి మండపానికి చేరుకున్నారు. ఆర్య పెళ్లి కొడుకుగా రెడీ అయ్యి మండపంలో కూర్చున్నాడు. పంతులు గారు చెప్పే పూజలు చేస్తూ ఉన్నాడు. సీత ముద్దుగుమ్మ వలె ముద్దుగా రెడీ అయ్యి రామ్ కోసం ఎదురు చూస్తూ ఉంది సీత. తన ఎదురుచూపు ఫలించగా రామ్ తనకి ఎదురుగా వచ్చి సీత అని పిలిచాడు ప్రేమగా. సీత రామ్‌ని చూడగానే తన కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. రామ్‌ని గట్టిగా హత్తుకుంది. కానీ అసలు విషయం చెప్పకుండా నిజం దాచేసింది. "ఎందుకు ఇంత లేట్‌గా వచ్చారు?" అని చిరుకోపంగా అంటుంది సీత.
అలా ఇద్దరూ కొంచెం సేపు కసురుకొని పెళ్లి చూడటంలో పడిపోయారు. ఇక పెళ్ళికూతుర్ని తీసుకురండి అని పంతులు గారు చెప్పగానే సీత రూమ్‌లోకి వెళ్లి చూడగా అక్కడ మీనా లేదు. అద్దం ముందు ఒక లెటర్ కనిపించడంతో వెళ్లి చూడగా, "అక్కా, నాకు ఈ పెళ్లి ఇష్టం లేదక్కా. నీకోసం ఈ పెళ్లి చేసుకుందాం అనుకున్నాను కానీ అస్సలు నా వల్ల కావటం లేదు. అందుకే వెళ్ళిపోతున్నానక్కా" అని అందులో రాసి ఉండడం చూసి అలా షాక్‌లో ఉండిపోయింది సీత. సీత ఇంకా రాకపోవడంతో రామ్ కూడా లోపలికి వచ్చి చూడగా మీనా లేదు. సీత చేతిలో ఉన్న లెటర్ తీసుకుని చదవగా రామ్ కూడా అలా షాక్‌లో ఉండిపోయాడు. రామ్‌కి కోపంతో పిడికిలి బిగుసుకుంది. అందరూ కూడా ఏమయిందోనని కంగారుగా లోపలికి వచ్చి చూడగా ఇంక వాళ్ళందరికీ విషయం అర్థమై రామ్ వైపు చూడగా రామ్ మాత్రం కోపంగా సీత వైపే చూస్తూ ఉన్నాడు. కానీ సీత ఏం మాట్లాడలేక అలానే ఉండిపోయింది. ఇప్పుడు సడెన్‌గా పెళ్లి ఆగిపోవడంతో వాళ్ళ పరువు పోతుంది అని అందరిలో టెన్షన్. ఇప్పుడు ఏం చెయ్యాలో తెలియక అందరూ అలానే ఉండిపోయారు బాధగా. ఆర్యకసలు ఏమీ అర్థం కావట్లేదు. మీనా కోసం ఎంతలా ఎదురు చూశాడో. కానీ చివరకు ఇలా అవ్వటంతో మీనా మీద అసహ్యం వచ్చింది ఆర్యకి. రామా, నువ్వేం అనుకోను అంటే నీకొక మాట చెప్తాను. ఆర్యకి రాధీనిచ్చి పెళ్లి చేద్దాం అని ఎంతో ఆశపడ్డాం. కానీ కుదరలేదు. కానీ ఇప్పుడు ఈ ఇంటి పరువు కోసమైనా సరే రాధీతో ఆర్యకి పెళ్లి చేద్దామని ఎంతో ఆశగా అడుగుతారు రాజేశ్వరి గారు. ఆ మాటకి ఇంట్లో అందరూ కూడా మంచి నిర్ణయమని అనుకున్నారు. ఇక రాధీని అడగ్గా తన ఇంటి పరువు కోసం ఓకే అని అంది. ఆర్య కూడా ఇంకా ఒప్పుకోవడంతో ఇద్దరికీ ఇష్టం లేకున్నా కూడా ఒకరికొకరు పెళ్లి చేసుకుని ఇంట్లోకైతే అడుగుపెట్టారు. అలా ఆ దెబ్బతో ఇంట్లో వాళ్ళందరూ కోలుకోవటానికి వారం టైం పట్టింది. మీనా ఇచ్చిన షాక్‌కి. మీనా గురించి ఎవ్వరు కూడా పట్టించుకోలేదు. ఎందుకంటే కోపం. రామ్ కూడా సీతతో అస్సలు మాట్లాడలేదు. ఒక అమ్మాయికి ఇష్టం ఉందో లేదో కనుక్కోకుండా పెళ్ళికి రెడీ చేశారు అన్న చిన్న కోపం. అలా వారం గడిచింది. రాధి ఆర్య గదిలో ఉంటున్నా కూడా ఒకరికొకరు అస్సలు మాటలే లేవు. అసలిద్దరు వేరు వేరుగా ఉంటున్నారు. ఒకరోజు సీతకి బాగా వామిటింగ్స్ అవ్వడంతో అప్పటి వరకు మాట్లాడకుండా ఉన్న రామ్ సీతని అలా చూసి తట్టుకోలేక హాస్పిటల్‌కి తీసుకుని వెళ్ళగా అక్కడ వాళ్ళు సీతకి టెస్ట్ చేసి అసలు విషయం బయటపెట్టారు. అంతే, ఇన్ని రోజులుగా ఉన్న కోపం అంతా కూడా ఒక్కసారిగా ఎగిరిపోయింది. సీతని గట్టిగా హత్తుకుని హ్యాపీగా ఫీలయ్యాడు. ఇంకింటికొచ్చి విషయం అందరికీ చెప్పాడు. అందరూ చాలా హ్యాపీగా ఫీలయ్యారు. ఇంకా ఆ రోజు నుంచి అందరూ కూడా అన్నీ మర్చిపోయి హ్యాపీగా ఉన్నారు. ఒకరోజు రాధి ఫ్రెష్‌గా స్నానం చేసి, మంచిగా చీర కట్టుకుని అద్దంలో తనని తను చూసుకుంటూ ఉంది. కానీ సడెన్‌గా ఆర్య లోపలికి వచ్చి రాధిని చూడగా షాక్‌లో ఉండిపోయాడు. ఇంత అందాన్ని మిస్ అయ్యానా అని ఫీల్ అవుతున్నాడు. అసలు రాధి ఇంత అందంగా ఉంటుంది అని అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. కానీ కొన్ని రోజులుగా అసలు రాధేని అంతలా చేదరించుకున్నా కూడా తన కోసం, ఇంటి పరువు కోసం ఈ పెళ్ళికి ఒప్పుకోవడంతో తన మీద ఇష్టం మొదలయ్యింది. కానీ అది రాధేకి చెప్పాలంటే భయంతో ఆగిపోయాడు ఆర్య. అలా తన వెనకకి వెళ్ళి తనని ఒక్కసారిగా హత్తుకుని, "రాధీ, నన్ను క్షమిస్తావా?" అని బాధగా అడుగుతాడు ఆర్య. ఆ మాటకు రాధేకి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. "అయ్యో! అలా ఎందుకంటున్నారు? నేనేమీ అలా అనుకోవడం లేదు" అని బాధగా అనగానే, "రాధీ, నన్ను బావ అని పిలుస్తావా?" అని ఎంతో ఆశగా తన కళ్ళల్లోకి చూస్తూ అంటాడు ఆర్య. ఆ మాటకు ఆర్యని గట్టిగా హత్తుకుని బావా అని ఎంతో ప్రేమగా పిలుస్తుంది రాధి. అలా ఇద్దరు ఎంతో సంతోషంగా జీవితాన్ని వెళ్లదీస్తూ ఉన్నారు. ఫైనల్‌గా ఒకరోజు అందరూ హాల్‌లో కూర్చుని సరదాగా మాట్లాడుకుంటూ ఉండగా మీనా పెళ్లి చేసుకుని తన భర్తతో కలిసి వచ్చింది. ఇంకా అలా చూస్తున్న అందరూ కూడా షాక్ అయ్యారు. ఏడుస్తూ పరిగెత్తుకుంటూ వచ్చి రామ్, సీత కాళ్ళ మీద పడి, "నన్ను క్షమించండి బావ, అక్క. మిమ్మల్ని మోసం చేశాను. నా ప్రేమ విషయం దాచి తప్పు చేశాను. కానీ అక్క కోసం పెళ్లి చేసుకోవాలి అని అనుకున్నాను కానీ అసలు నా వల్ల కాలేదు. అందుకే వెళ్ళిపోయాను. సారీ, నన్ను క్షమించండి" అని బాధగా ఏడుస్తూ మీనా ఉండేసరికి మీనాను నిలబెట్టి తన తల నిమురుతూ,
నువ్వు వెళ్ళిపోయినా మంచే జరిగిందిరా. నీ వల్ల ఒక ప్రేమ జంట కలిసిపోయి హ్యాపీగా ఉన్నారు. మీ అక్క కోసం అలా బలవంతంగా పెళ్లి చేసుకొని ఉంటే మా అందరికీ చూడటానికి కూడా చాలా కష్టమయ్యేదిరా. ఇప్పుడేమీ కాలేదు. అంతా మంచే జరిగింది. నువ్విలా బాధపడి అందరినీ బాధపెట్టకు. హ్యాపీగా ఉండు. పెళ్లి చేసుకున్నావని మా అందరికీ తెలుసు. నువ్వేమీ టెన్షన్ పడకు. హ్యాపీగా ఉండు. సరేనా అని మీనాని ఓదారుస్తాడు రామ్ ప్రేమగా. ఆ మాటలకు అక్కడ ఉన్న అందరూ కూడా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఇప్పటినుంచి బెస్ట్ హ్యాపీ మూమెంట్స్ ఉంటాయి. అందరిలో సంతోషం. అలా రోజులు గడుస్తూ ఉండగానే సీతని చాలా కేరింగ్‌గా చూసుకుంటూ ఉన్నాడు. తనకి తోడుగా ఉంటూ హ్యాపీగా లైఫ్‌ని లీడ్ చేస్తూ ఉన్నారు రామ్ అండ్ సీత. ఇంకా ఇద్దరికీ ఎలాంటి అడ్డంకులు రాకుండా ఎంతో సంతోషంగా జీవితాన్ని గడుపుతూ ఉన్నారు. మధ్య మధ్యలో చిన్ని చిన్ని గొడవలు, అల్లరులు మొత్తానికి హ్యాపీగా లైఫ్‌ని లీడ్ చేస్తూ ఉన్నారు. ఇదేంటి మన రావణ చెరలో సీత. రావణ ప్రేమకి సీత బందీ అయిపోయిందన్నమాట. ఇక ఈ స్టోరీ ఎండింగ్ మీకు నచ్చుతుందని మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను. ఈ స్టోరీ మీద రేటింగ్ ఎంత ఇస్తారో 10కి మీ ఇష్టం. అలాగే 'జానకి కలగనలేదు' స్టోరీ కొత్తగా స్టార్ట్ అవుతుందండి మన ఛానల్‌లో. తప్పకుండా చూసి ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. కానీ ఈ స్టోరీ మీద మీ అభిప్రాయాన్ని తెలియచేయండి.